గోదావరి ఎటకారం, నీ కామెడీ టైమింగ్ ఫస్ట్ వీక్ నుంచి చూయించుంటే డెఫినిట్‌గా నువ్వే విన్నర్. కొంచెం ఇది మొహమాటం అది ఉండే బాగా స్టార్టింగ్‌లో. మొహమాటం కాదు. నీతోనే గేటు. లేదు లేదు. స్టార్టింగ్ 2 వీక్స్ కూడా నేను కొంచెం మొహమాటంగా ఎవరితోని మాట్లాడాలంటే కొంచెం భయం ఉండేది. అంటే వాళ్ళు మళ్ళీ బాగా రిసీవ్ కానీ చేసుకుంటారు నువ్వు కదా! భయపడేవాడివి కాదు పవన్. వద్దులే అది కింద పెట్టేసేయి మాత బరువెందుకని. ఏదో ఒకటి స్ట్రాటజీ ప్లే చేసావేమో అనుకుంటా. స్ట్రాటజీ ఏం లేదు. అమ్మాయితో ఉంటే ఏదన్నా వర్కౌట్ అవుద్ది. ఆడియన్స్ కాన్సంట్రేషన్ మన మీదకొస్తది. అస్సలు అలా ఏం లేదు. కానీ శ్రీజ ఇంటర్వ్యూలో చెప్పిందేంటంటే, అగ్ని పరీక్ష తర్వాత మాట్లాడుకున్నాము. లవ్ ట్రాక్ వర్కౌట్ అవుద్ది. లోపలికెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ట్రై లేదు చేస్తానని లేదు లేదు. చెప్పావని చెప్పింది. లేదు. శ్రీజ చెప్పింది బయట. శ్రీజ ఈవెన్ హౌస్ లోపలే నాకు 2, 3 టైమ్స్ నన్ను వార్న్ చేసింది. జాగ్రత్త, జాగ్రత్త అంటే మరెందుకెళ్ళా? అది ఆర్గానికల్‌గా అయిపోయింది గానీ, నేను ప్లాన్ చేసింది ఏం లేదు. మేము ఆర్గానిక్ అనుకున్నాం గానీ, ఆ తర్వాత హైబ్రిడ్ అయిందది. అలాగయిపోయిన తర్వాత నీ ఆడ దిగజారిపోవటం మొదలైంది. అదేం లేదు సార్. ఆపర్చునిటీ కూడా కొంచెం మరి తక్కువ. లాస్ట్ 2 వీక్స్ ఆడినట్టు అంతకుముందు ఏం దొబ్బింది? ఎక్కడ దొబ్బిందది? లాస్ట్ 2 వీక్స్‌లో కొంచెం నీకు అద్దు అడుపు లేదు. ఇంక నిన్ను ఎవడో కదిలిచ్చేవాడు లేడు. నీకు ఫ్రీడమ్ ఉంది. నువ్వు హ్యాపీగా ఆడుకున్నావు. నీకు ఏ లగేజీలు లేవు ఎనకాల నీకు. అంటే మొగమాట పడుతూ ఉండిపోతే కష్టం అన్న ఇది పక్కన అదే పెట్టేసాను. మొహమాటం ఎందుకు? నువ్వొచ్చింది దేనికి? నీకో బాధ్యత ఉంది. నువ్వెందుకు మర్చిపోయావు అది? మర్చిపోలేదు. దానికన్నా ఎక్కువ డాడీ గురించి ఆలోచించడం, లేదా ఎక్కువ సాడ్ డౌన్ అవ్వకుండా హౌస్ మేట్స్‌తో ఉందాం అనుకున్న టైంలో లైక్ ఈ రీతు ఫ్రెండ్‌షిప్ గాని లేకపోతే అది కళ్యాణ్ నీతో కొంచెం బ్రహ్మాండంగా ఉన్నాడు కదా! నీ మంచి ఫ్రెండ్. అగ్ని పరీక్షలో మీరంతా కలిసున్నారు. కళ్యాణ్‌తో ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు కదా! ఇప్పుడు, లేదు. ఇప్పుడు మన భరణి, సుమన్ శెట్టి ఫ్రెండ్‌షిప్ ఉంది. అవును. కళ్యాణ్‌కి, ఇమ్ముకి, డిమాన్‌కి ఉంది ఫ్రెండ్‌షిప్. అది అడ్డుపోకుండా ఇటెందుకు పైరగాలికెళ్ళింది? అది ఎందుకు అంటే ఇదే బయటికెళ్తే ఉంది నీకిప్పుడు అందరూ. లేదు లేదు. ఎండింగ్ మెటీరియల్ రా బాబు నువ్వు.